మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అండర్ గ్రౌండ్ వాటర్ పొల్యూట్ చేస్తున్నారండి. బోర్లు వేసి 10 బోర్లు వేస్తారు. ఈ కంపెనీకి ఎంత కెపాసిటీ కావాలో అంతే బోర్లు వేసి ఇంజెక్ట్ చేస్తున్నారు వాటర్ మొత్తం. అన్నీ వాళ్ళు వస్తున్నారు, చెక్ చేసుకుని లోపల జరుగుతుంది. మాకు మాత్రం అన్యాయం జరుగుతుంది. పట్టించుకుంటే నాదులు లేవు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల్ తూప్రాన్పేట్ గ్రామంలో ఉన్నటువంటి వల్లభ మిల్క్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మనం చూస్తున్నాం. ఈ కంపెనీ వద్ద గత 3-4 రోజుల నుంచి కూడా ఈ తూప్రాన్పేట్ గ్రామస్తులు ధర్నా చేస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ ఈ కంపెనీ నుంచి అంటే ఈ ప్రోడక్ట్స్ సంబంధించి ఈ మిల్క్ ప్రోడక్ట్స్ సంబంధించి అంతా కూడా ఎఫ్లెంట్ అంతా భూమి లోపలికి వదులుతున్నారు. దానివల్ల మొత్తం కూడా నీరంతా కలుషితం అవుతుంది, మా గ్రామం అంతా కూడా నాశనం అయిపోతుందనే సందర్భంలో 3-4 రోజుల నుంచి కూడా ఈ గ్రామస్తులంతా కూడా ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిజంగా మరి మనం చూసిన ఉదయం నుంచి కూడా ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. చూస్తున్నాం మనం అంతా కూడా ఈ కంపెనీ ముందు అంతా కూడా గ్రామస్తులు ఇక్కడే ఉన్నారు. 3-4 రోజుల నుంచి కూడా ఇక్కడ ధర్నా చేస్తున్నారు, వివిధ కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకంటే ఈ కంపెనీ వల్ల నీరంతా కూడా కలుషితం అయిపోతుంది. ఆ భూమిలోకి బోర్లు కొట్టి మరి భూమిలోకి వదలడం వల్ల మొత్తం కూడా ఎఫ్లెంట్ అంతా కూడా భూమిలోకి వదలడం వల్ల మొత్తం కూడా నాశనం అయిపోతుంది. మా తూప్రాన్పేట్ గ్రామం సంబంధించి మొత్తం పంట పొలాలన్నీ నాశనం అయినటువంటి పరిస్థితి, మేము బతకాలంటే చాలా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి అని చెప్తున్నారు. ఆ పరిస్థితుల్లో ఈ రోజు ఉదయం ఇక్కడ ధర్నా చేసినటువంటి సందర్భంలో కంపెనీకి అదే విధంగా గ్రామస్తుల మధ్య గొడవ జరగడం వల్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంట్లో కొంతమంది కాంగ్రెస్ నాయకులు వీరికి మద్దతుగా నిలవడం వల్ల వారిని కూడా తరిమి కొట్టేటువంటి పరిస్థితి. మరి కాబట్టి దీంట్లో ఇక్కడ మొత్తం కూడా కంపెనీ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. కంపెనీ వారికి ప్లస్ మరి గ్రామస్తులు కూడా గొడవ చేయనటువంటి పరిస్థితి. మరి నిజంగా ఇట్లానే ఉంటే మాత్రం ఈ కంపెనీ మూసేయాల్సిందని చెప్పి గ్రామస్తులు చాలా మంది మనతో చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ మిల్క్ కంపెనీ వల్ల మొత్తం కూడా ఎఫ్లెంట్ అంతా భూమి లోపలికి వదిలి మొత్తం కూడా నీరంతా కలుషితం అయిపోతుంది. కాబట్టి మా గ్రామాల్లో మొత్తం కూడా పంటలన్నీ నాశనం అయిపోయినటువంటి పరిస్థితి అని చెప్పి ఈ గ్రామస్తులంతా కూడా చెప్తున్నారు. చూస్తున్నాం మనం అంతా కూడా విజువల్ లో చూస్తాం, ఇదంతా కూడా గ్రామస్తులు వీళ్ళందరూ కూడా ఉదయం నుంచి ఇక్కడే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కంపెనీ నడవనియమని చెప్పి వాళ్ళు కూడా అంతా కూడా కోరుకునేటువంటి పరిస్థితి. చెప్పండి అసలు మీ ఊళ్ళో పరిస్థితి ఏంటి అసలు? నమస్తే అండి. ఇక్కడ నుంచి ఆల్రెడీ 1 కిలోమీటర్ రేడియస్ లో మొత్తం కెమికల్ వాటర్ వస్తున్నాయండి. ఆల్రెడీ 1 year 2 years నుంచి మేము పోరాడుతున్నాం. కాకపోతే ఇంత ఎత్తున పెద్దన ఎప్పుడు జరగలేదు. ఆల్రెడీ మా ఇల్లు ఇక్కడ నుంచి 1 kilometer దారి ఉంటుంది. మేము 6 months అవుతుంది బోర్ వాటరే బంద్ చేసాం. ఇంట్లో ఫిల్టర్లు పెట్టుకున్నా, ఫిల్టర్లు తాగితే ఇంట్లో దగ్గులు జ్వరాలు వస్తున్నాయి. ఆల్రెడీ మేము గ్రామ పంచాయతీ కంప్లైంట్ చేసినాం, అందరు కంప్లైంట్ చేసినాం, ఎవరు పట్టించుకోరు. ఇలా ఒక పెద్ద మంచి సర్పంచ్ ఎంపీపీ గారు వస్తేనే వాళ్ళు గేట్ లోపలికి రానియకుండా వాళ్ళు దౌర్జన్యంగా దొంగ జేసీబీలు పెట్టి బోర్లు బంద్ చేయించి అవన్నీ చేస్తున్నారు. ఏమనంటే మేము పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుంటాం, అది తీసుకుంటాం అని చెప్పి బయటకు నొక్కేస్తారు. అరే ఒక్కరోజు ఒక పెద్ద మనిషిని ఆపే అంత అయిపోయింది వీళ్ళ కంపెనీ వాళ్ళకు. అంటే ఇక్కడ మీకు వాళ్ళ గొడవ ఎందుకు? అండర్ గ్రౌండ్ వాటర్ పొల్యూట్ చేస్తున్నారండి. బోర్లు వేసి 10 బోర్లు వేస్తారు. ఈ కంపెనీకి ఎంత కెపాసిటీ కావాలో అంతే బోర్లు వేసి ఇంజెక్ట్ చేస్తున్నారు వాటర్ మొత్తం. ఒక ఊరు పక్క ఊరు అనుకుని ఉంది. ఊర్లో మొత్తం కెమికల్ వాటర్ వచ్చి ఊరు మొత్తం బర్రెలు చనిపోతున్నాయి. నిన్న చనిపోయినాయి, అన్ని ఆవులు చనిపోతున్నాయి, అన్ని చనిపోయి ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. గత వారం రోజుల నుంచి జరుగుతున్న సమస్య. ప్రతిరోజు నెలల తరబడి మొత్తం చుట్టుపక్కల గ్రామం మొత్తం కాలుష్యం అయిపోయింది. ఇక్కడ జరిగే వ్యర్థాల వల్ల బోర్లు మొత్తం పాడైపోయినాయి. తర్వాత తాగినీరు కలుషితం అయిపోయింది. ఇవన్నీ మూగ జీవాలు కూడా కొన్ని నిన్న మొన్న కూడా చనిపోవడం జరిగింది. ఈ సమస్య వల్ల వారం రోజుల నుంచి రోజు వచ్చి ఇక్కడ ధర్నా చేస్తే కూడా కనీసం యజమాని పట్టించుకునే పాపన పోవట్లేదు. ఈ రోజు గ్రామస్తుల మీద మా ఎంపీపీ చౌటుప్పల్ ఎంపీపీ గారి మీద దౌర్జన్యంగా మొత్తం అకారణంగా దాడి చేసి మొత్తం అందరి మీద దాడి చేయడం జరిగింది. అయినా సరే ఇక్కడ వచ్చి మీరు ధర్నా చేస్తే కూడా పట్టించుకునే నాదులు లేదు. కెమికల్ కాకుండా దానిలో వ్యర్థాలు మొత్తం భూమిలోకి పోయి ఆ భూమి కలుషితమై మా వాటర్ మొత్తం అది జరగడం జరుగుతుంది. పొల్యూషన్ బోర్లు వేసి లోపలికి దానికి ప్రవేశం నీళ్లు వదులుతున్నారు లోపలికి వెళ్ళి. అన్ని వాళ్ళు వస్తున్నారు, చెక్ చేసుకుని లోపల జరుగుతుంది. మాకు మాత్రం అన్యాయం జరుగుతుంది. పట్టించుకునే నాదులు లేడు. మేము వచ్చి సామరస్యంగా వచ్చి మేము మేము ధర్నా చేయడం కానీ వస్తే గనక వాళ్ళు కట్టెలు రాళ్లు తీసుకొని మా పైన ఎంపీపీ గారి పైన దాడి చేయడం జరిగింది. ఇక కంపెనీ యాజమాన్యం కానీ వాళ్ళ సలహాతోటే దాడి చేయడం జరిగింది. వాళ్ళు పోలీసులు కూడా పట్టించుకోవడానికి పాపం లేదు ఇక్కడ. అంతే. ఇక మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాం. ఈ కంపెనీ మూతపడాలని కోరుకుంటున్నాం. మా డిమాండ్ ఒకటే కదా. నా పేరు జంగే.
ఈ నీళ్లు వదలటంలో వాటర్ తాగి చచ్చిపోయినాయి. ఇప్పుడు అంటే వచ్చి ఈ కంపెనీ వాళ్ళు కూడా వచ్చి ఆవుల కాడికి వచ్చి పదుల కాడికి వచ్చి చూసి మళ్ళీ సపోర్ట్ వెళ్ళి వచ్చారు. ఎన్ని ఇయర్స్ పోయినాయి? 4 బర్రు ఒక ఆవు ఈ నీళ్లు తాగి వాటర్ తాగి ఈ కాలువలకు వదిలేసారు. ఈ కాలువలో ఎప్పటి నుంచి ఉంది ఆ కాలువ? ఇల్లు పెట్టిన సందే నడుస్తూనే ఉన్నది. మరి దీనికి నీకు చనిపోయినాక నువ్వు నల్లగొండకెళ్ళి నీళ్లు చెక్ చేస్తానికి వచ్చిండు. ఆయన తీసుకుపోయి లోపల పెట్టుకుర్రు. లోపల పెట్టుకోవడానికి ఏం పెట్టిర్రు అటు సపోర్ట్ నాకేం రాలే. మాకు చచ్చిపోయినా కూడా నీకు న్యాయం జరగలేదు? నాకేం న్యాయం జరగలే. ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నాం? మనకు నాది నష్టపరం ఏమంటే వాళ్ళు ఇస్తలేరు. కంపెనీలు ఉండాలన్నా వద్దా? ఉండొద్దు. దీనివల్లనే చచ్చిపోతుంది. దీనివల్లనే మాకు దెబ్బ. నుంచి వచ్చే వ్యర్థాల వల్ల భూగర్భ జలాలు మొత్తము కాలుష్యం అయిపోయినాయి. 2022లో మేము పీసీబీ వాళ్ళకు కంప్లైంట్ చేసినాము. వాళ్ళు తూతు మంత్రం కింద చర్యలు తీసుకోలేదు, ఏం తీసుకోలేదు. రిపోర్ట్లు ఇంకా కూడా మా దగ్గరనే ఉన్నాయి. దానిపై ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. మరి వ్యవసాయం అయితే పంట పొలాలు మొత్తము ఎండిపోతున్నాయి, చెట్లు ఎండిపోతున్నాయి, బోర్లు మొత్తం ఖరాబ్ అయిన, జల కాలుష్యం అయిపోయింది. ఊర్లో నీళ్ళు తాగే పరిస్థితి లేదు మాకు. దీని నుంచి వీళ్ళు తయారు చేసేది పాలు వచ్చేసి వీళ్ళకు 3,000-4,000 లీటర్లు వస్తాయి. వీళ్ళేమో 70,000 లీటర్లు 1,00,000 లీటర్ల పాలు బయటికి పంపిస్తారు. అవి ఎట్లా తయారు చేస్తారు అనేది తెలుసుకోవాలి. అధికారులు వస్తారు పోతురు. మరి మేము ఏం చేయాలి? ఇప్పుడు అధికారులకు ఎన్నిసార్లు చెప్పినాము, పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినాము, పీసీబీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినాము, ఫారెస్ట్ ఆఫీసర్లకు కంప్లైంట్ ఇచ్చినాము. ఎంత మందికి కంప్లైంట్ చేసినా గానీ వాళ్ళు ఎవరు కూడా చర్యలు తీసుకోవట్లేదు. మాకు గత్యంతరం లేక ఊర్లో జనాలు చనిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి మేము అందరం కూడా ఈడ ధర్నా చేస్తున్నాము. ఈ ధర్నా నిరంతరాయంగా జరుగుతుంది, ఈ కంపెనీ మూతపడే వరకు. మనం చూస్తున్నాం. నిజంగా ఈ కంపెనీ కోసం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి మాజీ ఎంపీపీ గారు వెంకరెడ్డి గారు. గత 3 రోజుల నుంచి కూడా మనం కూడా ఒక వార్త ఇచ్చాం సుమన్ టీవీలో కూడా. ఎందుకంటే ఈ కంపెనీ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉండొద్దని చెప్పి, ఈ మిల్క్ సంబంధించి ఎప్పుడు ఉండొద్దని చెప్పి పొట్లాడాడు. ఈ రోజు ఉదయం అతను అడుగుదామని చెప్తే అతను కూడా కొట్టినటువంటి పరిస్థితి. ఒకసారి అతనితో మాట్లాడించే ప్రయత్నం. సార్ చెప్పండి, అసలు మీపై దాడి చేయడానికి ప్రధాన కారణం ఏంటంటారు? ఈ కంపెనీ వల్ల మొట్టమొదటిగా 2000 సంవత్సరంలో బద్దుల జంగయ్య అంటాయని మా ఊర్లో ఆవులు గేదెలు చనిపోయినాయి. అప్పుడు ఏంటంటే వీళ్ళు నేరుగా ఎఫ్లుయెంట్ ఏదైతే ఉందో ఈ వ్యర్థ రసాయనాలు ఈ కాలువలో వదులుతున్నారు. ఈ కాలువలో ఉన్న ఆవులు బర్రెలు ఈ నీళ్లు తాగడం వల్ల చనిపోయినాయి. అప్పుడు మొట్టమొదటిసారిగా మనం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినాం. అది కరోనా టైంలో పోస్ట్ మార్టం కూడా చేయించినాం. ఆ పోస్ట్ మార్టం నివేదికలు కూడా వచ్చినాయి. వీటి వల్లనే చచ్చిపోయినాయి. ఈ రోజు వరకు ఎలాంటి చర్యలు లేవు. నెంబర్ 1. ఆ తర్వాత 2022 2వ తారీఖు 12వ నెలల ఈ చుట్టుపక్కల బోర్లు బావుల నీళ్లు మొత్తం కలుషితమైనాయి అని చెప్పి ఆ రోజు మేము కొంతమంది గ్రామస్తులు, నేను అప్పుడు ఎంపీపీగా కొనసాగుతున్నా, మా గ్రామ సర్పంచ్ చక్రం జంగయ్య, మరి మా గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు అందరం లోపలికి పోయినాం. లోపలికి పోయి చూస్తే ఏముంది, మొత్తం ఒక పూల మొక్కలకు మామిడి మొక్కలకు నీళ్లు పెట్టే పద్ధతిగా లేకుండా బురద పొలం లాగా ఉండి ఎక్కడ దుర్గంధం అక్కడ ఉంది. ఆ ఫోటోలు, ఆ వీడియో ఫుటేజ్ అవన్నీ మా దగ్గర ఈ రోజు వరకు మా దగ్గర భద్రంగా ఉన్నాయి. అప్పుడు మేము ఏం చేసినాం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఫోన్ చేసినాం, కంప్లైంట్ చేసినాం. సాయంత్రం వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఒక 5 శాంపిల్స్ బయటవి లోపల తీసుకొని పోయారు. మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళని మీ శాంపిల్స్ మాకు కూడా ఇవ్వండి, మేము కూడా గవర్నమెంట్ అథెంటిక్ ల్యాబ్లల్లా మేము చేపిస్తామని చెప్తే మాకు ఇచ్చిర్రు. మా రిపోర్ట్లు వాళ్ళ రిపోర్ట్లు అన్ని కూడా ఇందులో ఈ భూగర్భ జలాలు కలుషితమైనవి, చాలా హానికరమైన రసాయనాలు కానీ ఇవి వ్యవసాయానికి గాని పశువులకు గాని మనుషులకు గాని యోగ్యం కావు అని జల కాలుష్యం అయిపోయినట్టు తేలిపోయింది. దానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మనం గ్రామస్తులను పిలిపిస్తే మేము సనత్ నగర్ పోయినాము. కౌన్సిలింగ్ వాళ్ళకు మాకు మీటింగ్ అరేంజ్ చేశారు. వీళ్ళు మొత్తం మేము జాగ్రత్తలు తీసుకుంటామని ఒక 21 కండిషన్స్ తోటి వాళ్ళు బోర్డు మీటింగ్ లో అది అయిపోయింది. కానీ ఆ తర్వాత ఏంది, నా మీద ఒక తప్పుడు కేసు పెట్టిర్రు. అప్పుడున్న ప్రభుత్వంతో ఏమని పెట్టిర్రు, ఈయన మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తుండని చెప్పి ఒక తప్పుడు కేసు పెట్టిర్రు. ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో ఆ తర్వాత వాళ్ళు కేసు విత్డ్రా చేసుకున్నారు. కేసు విత్డ్రా చేసుకున్న తర్వాత యథావిధిగా అప్పటికంటే 10 రెట్లు ఎక్కువ కాలుష్యం అయిపోయి బోర్లు 15 బోర్లు ఉన్నాయి. అవన్నీ మేము మొన్న
దొరికించుకున్నాం, ఫోటోలు తీసినాం, వీడియోలు తీసినాం, ఆర్డీఓని పిలుచుకొని చూపించినాం, మళ్ళీ పోతే ఎవరిని ఎంఆర్ఓని పిలిపించినాం, ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు, అదే విధంగా సిఐ గారు కూడా వచ్చారు. సిఐ గారు మీరు ఒక మాకు కంప్లైంట్ ఇవ్వండి, మేము కేసు బుక్ చేస్తామన్నారు. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మీద కేసు బుక్ అయింది. పోలీసు వాళ్ళు కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు లెటర్ పెట్టినామన్నారు, మేము చూడలేదు, వాళ్ళు పెట్టినామన్నారు. అయితే ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు 4-5 రోజుల నుంచి చేస్తుంటే నేను ఒక్కరినే ఉన్నాను, 3 జిల్లాలకు ఒక్కరినే ఉన్నా. వస్తున్నా అని చెప్పి ఈ రోజు వస్తున్నా అని చెప్పిండు. ఈ రోజు వస్తున్నా అని చెప్తే మేము వాళ్ళు వచ్చిరని ఇక్కడికి వచ్చినాం. మాకు లోపల మాకు పనిచేసే మా వాళ్ళు కూడా ఉన్నారు కదా, మా గ్రామం మేలుగోరే వాళ్ళు కూడా ఉన్నారు కదా, వీళ్ళు చేయకూడని పనులు ఒకటి లోపల చేస్తున్నారంటే నేను చూద్దామని చెప్పి నేను, మా సర్పంచ్ గారు, మా గ్రామానికి సంబంధించిన బొజ్జ బాలయ్య సిపిఎం పార్టీ నాయకుడు, ఆయన గతంలో మండల కార్యదర్శి చేసిండు, ఆయన కూడా ఒక బాధ్యత గల పౌరుడు. మేము ముగ్గురం పోతుంటే ఆల్రెడీ వాళ్ళు ప్రొటెక్షన్ కోసం పోలీసు వాళ్ళు పిలిపించుకోరు. ఆ పోలీసు వాళ్ళ ముందరనే మమ్మల్ని కొట్టిరు, విచక్షణ అయితే కొట్టిర్రు. ఇక అసలు ఎంత అవమానం జరిగిందంటే మాకు ఈ రోజు అంత అవమానం జరిగింది. అంతే. ఇప్పుడు మాకు ఇప్పటికైనా కూడా మేమేమంటాం, ఈ కంపెనీ బంద్ కావాలంటాం. వాళ్ళేంది, వాళ్ళకి మేము అడ్డున్నాం, మాకు ప్రాణహాని ఉన్నది. ఈ కంపెనీని ఎంతమంది చంపుతారో అది కూడా మేము చూసుకుంటాము. ఈ కంపెనీని బంద్ చేయించేంత వరకు కూడా ఏ ఒక్క తూప్రాన్పేట గ్రామ ప్రజలం గాని ఇవాళ నిన్నటి వరకు తూప్రాన్పేటది ఇది మండల సమస్య. ఈ రోజు మా మండలంలో అన్ని గ్రామాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ వచ్చారు. ఇక్కడ టిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, సిపిఎం వాళ్ళు ఉన్నారు. ఇది ఒక పార్టీకి సంబంధించిన అంశం కాదు కదా, గ్రామానికి సంబంధించిన అంశం. గతంలో ఇక్కడ మీకు కనపడుతుంది జరగండి, ఇది గ్రామ పంచాయతీ సంబంధించిన బోరు, ఇది కలుషితమైంది. ఇది కలుషితం అయిపోయిందని చెప్తే ఇది బంద్ చేసినాం. ఇది బంద్ చేస్తే ఇక్కడనే మాకు మా గ్రామానికి సంబంధించిన పార్కు జాగాలో మేము ముత్యాలమ్మ గుడి కట్టుకున్నాం. అక్కడ మా గ్రామానికి సంబంధించిన బోర్ వేసుకున్నాం, అది కూడా కలుషితమైంది. మరి మేము మంచినీళ్ళు తాగొద్దా అని అడుగుతున్నాం. వాడు ఏమంటాడు, మేము అన్ని చర్యలు తీసుకున్నామంటాడు. మీరు అన్ని చర్యలు తీసుకుంటే మాకున్న ఈ సరౌండింగ్ లో ఉన్నది ఇది ఒకటే పరిశ్రమ, మా నీళ్ళు ఎందుకు ఖరాబ్ అవుతున్నాయి, ఎక్కడి నుంచి ఖరాబ్ అవుతున్నాయి, పాటిస్తే నీళ్ళు ఎందుకు ఖరాబ్ అవుతాయి? ఇప్పుడు శుద్ధపూసలాగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. మీరు తిడుతున్నారు సార్ అంటే మరి మాకు ఆవేశం రాదా? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎందుకు చర్య తీసుకోవట్లేదు? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వస్తుర్రు. మేము పచ్చిగా చెప్పాలంటే గతంలో ఎన్నిసార్లు కంప్లైంట్, ఈ కంపెనీ అని కాదు, మండల వ్యాప్తంగా ఒక ప్రజాప్రతినిధిగా నేను చాలా మంది నా దగ్గర చెప్తుండే, సార్ మేము కంప్లైంట్ ఇస్తే ఇలా కనక వర్షం కురుస్తుంది. అవును, ఇయగానే వాళ్ళకు కంప్లైంట్ ఇస్తే అధికారులకు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు వాళ్లకు లాభం చేకూరుతుంది తప్ప ఈ ప్రజలకు లాభం చేకూర్తలేదు. ఈ ప్రజలకు చర్యలు చేపడతలేదు. ఏమన్నంటే వీళ్ళ మీద దాడులు చేయడం, కేసులు పెట్టడం, వేధించడం. ఏమనంటే వీళ్ళు డబ్బులు ఒక ప్రజాప్రతినిధి అంటే అల్కగా బదలాం చేయడం. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా వెంకరెడ్డి గారు, మీరు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు, మీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నది, మరి మీ ఎమ్మెల్యే కావచ్చు, మీ ఎంపీ కావచ్చు, ఎందుకు ఇక్కడ చర్యలు తీసుకోవట్లేదు? మా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోయినాము. మా ఎమ్మెల్యే గారు కూడా ఢిల్లీలో ఉన్నారు, నేను రేపు వచ్చినాక మాట్లాడుతున్నారు. మా ఎమ్మెల్యే గారు కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డులతో మాట్లాడిరు. మీరు ఏదున్నా సిస్టమ్ లో ఉండి మీరు అందరికి రిప్రజెంటేషన్లు ఇవ్వండి, నేను తొందరలో నేను కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డులతో మీటింగ్ పెడతా అన్నాడు. మేము ప్రజాస్వామ్య పద్ధతిలో మేము అధికారులకు రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. కానీ మేము ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే రాత్రికి రాత్రి వీళ్ళు మొత్తం ఏవైతే ఉన్నాయో మార్పులు చేర్పులు చేస్తా ఉన్నారు, ఏవైతే బోర్లు ఉన్నాయో అవి కుడుపుతా ఉన్నారు. వాళ్ళు కూడిపినంత మాత్రాన మా దగ్గర అన్ని మొత్తం వీడియోలు ఉన్నాయి, వీడియో ఫుటేజ్ ఉంది, ఫోటోలు తీసుకున్నాము, అది కూడా అధికారుల సమక్షంలో తీసుకున్నాం. ఫైనల్ గా మీ ప్రధాన డిమాండ్ ఏముంది సార్? ఈ కంపెనీ ఈ యొక్క భూగర్భ జలాన్ని నాశనం చేసింది కాబట్టి ఈ కంపెనీ తోటి మా ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది కాబట్టి ఈ కంపెనీని పర్మనెంట్ గా క్లోజ్ చేయాలి. నిజంగా ఈ గ్రామస్తుల ఆవేదన చూస్తే చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే మా పంట పొలాలన్నీ నాశనమైనటువంటి పరిస్థితి, మా గ్రామంలో తాగుదామంటే నీళ్లు లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే మొత్తం కూడా ఎఫ్లెంట్ అంతా 15 బోర్లతో భూమిలో వదిలి మొత్తం కూడా సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి అని చెప్తున్నారు. నిజంగా అధికారులు వస్తున్నారు, తూతు మంత్రంగా వెళ్లి రిపోర్ట్స్ ఇస్తారా తప్ప మాకైతే ఎలాంటి న్యాయం చేయాలని చెప్తున్నారు. నిజంగా ఈ తూప్రాన్పేట గ్రామంలో ఈ వల్లభ మిల్క్ సెంటర్ అనేది తరలిస్తేనే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఇక్కడ ఎంపీ గారు కావచ్చు, మిత్రపక్షం ప్రతి పార్టీలు అన్ని పార్టీల నుంచి ఇక్కడ తరలి వచ్చారు, గ్రామం అంతా కూడా ఏకమై వచ్చారు. నిజంగా మా పోరాటం అయితే ఆగదు ఇట్టి పరిస్థితులు అని చెప్పి వాళ్ళు కూడా చెప్పినటువంటి పరిస్థితి. సుమన్ టీవీ కూడా అదే కోరుకుంటుంది. ఎందుకంటే మొత్తం కూడా చౌటుప్పల్ మండలంలో మొత్తం కెమికల్ కంపెనీతో మొత్తం కూడా నాశనమైనటువంటి పరిస్థితి. చౌటుప్పల్ మండలం అంటేనే నిజంగా మనం ఎన్నో కెమికల్ కంపెనీలో స్టోరీలు చేశాము, అంతమగూడెం కావచ్చు, దోతిగూడెం కావచ్చు, అదే విధంగా దండు మల్కాపూర్ కావచ్చు, చాలా స్టోరీలు చేశాము. ఎక్కడ చూసినా కూడా జల కాలుష్యం, వాయు కాలుష్యం అయినటువంటి పరిస్థితి. చౌటుప్పల్ అంటేనే చాలా మంది ప్రజలు జంకుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ సందర్భంలో సుమన్ టీవీ కూడా కోరుకుంటుంది, దయచేసి కలెక్టర్ గారు
మీరు విద్యాలయాలు అదే విధంగా వైద్యాలయాలు తిరుగుతున్నారు, మరి ఒక్కసారి కెమికల్ కంపెనీ సంబంధించి కెమికల్ కంపెనీలు తిరగండి, ఒకసారి ఇలాంటి కంపెనీలు తిరగండి అని చెప్పి సుమన్ టీవీ పక్షాన కూడా మేము కూడా కోరుకున్నటువంటి పరిస్థితి. నిజంగా ఈ గ్రామంలో పాపం చాలా మంది రైతులు చాలా ఆవేదన చెందినటువంటి పరిస్థితి, ఎందుకంటే బర్రెలు చనిపోతున్నాయి, వాళ్ళకు నీళ్లు లేనటువంటి పరిస్థితి. కాబట్టి దయచేసి ఇక్కడైనా ఈ అధికారులు చూసి ఖచ్చితంగా సరైన రిపోర్టు మీరు అందిస్తే ఈ కంపెనీ అయితే క్లోజ్ అయ్యేటువంటి పరిస్థితి. ఎందుకంటే లేనట్లయితే ఇప్పటికీ పశువులు చనిపోయినా కానీ రేపు మనుషులు చనిపోయేటువంటి సమయం కూడా ఆసన్నమైందని చెప్తున్నాం. ఎందుకంటే ఈ పొల్యూట్ అయినటువంటి నీళ్లు తాగితే ఆ మనుషులు కూడా చనిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. అంతమ్మగూడెం, దోతిగూడెం గ్రామాల్లో నిన్న మొన్న కూడా మనుషులు చనిపోయిన పరిస్థితి. అదే పరిస్థితి ఇక్కడ కూడా తూప్రాన్పేటలో వచ్చే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పి మనం కూడా ఇక్కడ క్షేత్ర స్థాయిలో సుమన్ టీవీ కూడా పరిశీలించింది, చూసింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ గురునాథ్ తో శరత్, తూప్రాన్పేట. అండర్ గ్రౌండ్ వాటర్ పొల్యూట్ చేస్తున్నారండి. బోర్లు వేసి 10 బోర్లు వేస్తారు. ఈ కంపెనీకి ఎంత కెపాసిటీ కావాలో అంతే బోర్లు వేసి ఇంజెక్ట్ చేస్తున్నారు వాటర్ మొత్తం. అన్ని వాళ్ళు వస్తున్నారు, చెక్ చేసుకుని లోపల జరుగుతుంది. మాకు మాత్రం అన్యాయం జరుగుతుంది, పట్టించుకుంటే నాదులు లేవు.